కృష్ణానగర్ కథలు. కృష్ణానగర్ కథలు అంటే కష్టాలు కన్నీళ్లు కానే కాదు. అవి పాకుడు రాళ్ల మధ్యన పట్టు తప్పకుండా నడిచే నడకలు, ఎండమావిలో నీళ్లు వెతుక్కునే సుదీర్ఘ ప్రయాణాలు. అవి ఫెయిల్యూర్ కథలు ఎంతమాత్రము కాదు. తొలి సంధ్యలో బయలుదేరి మలి సంధ్య వరకు చేసే బతుకు పోరాటాలు. కల మీద మక్కువతో కళ్ళలో ఒత్తులు వేసుకుని ఏదో ఒక రోజు నేను తారాజుబనవుతాను. ఆశగా చూస్తూ బతికే మనుషుల అంతరంగాలు, స్ఫూర్తిదాయకమైన విజయగాథలు, సినిమా కథల కంటే బలంగా ఉండే నిజ జీవిత పోరాటాలు ఈ కృష్ణానగర్ కథలు. అత్యంత ఆకర్షణ గలది రంగం ఏదైనా ఉందంటే అది సినిమా రంగమే. సినిమా రంగంలోకి రావాలని ఆ కోరిక పుట్టిందనుకోండి, అది ఒక పురుగు తొలిసినట్టు తెలుస్తూ ఉంటుంది. అది ఎంతటి మనిషి అయినా కూడా అంతే. అందులోకి వెళ్ళి మునుగుతే కానీ దాని లోతుపాతులు తెలియదు. అలా సినిమా రంగంలోకి మునసబుగా ఉంటూ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో రకరకాల హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసి సినిమా రంగంలోకి వచ్చి ఇప్పుడిప్పుడే నటుడిగా పైకెదుగుతున్న మల్లికార్జున గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నా పేరు మల్లికార్జునరావు ఇంటూరి. మాది ఏపీ ప్రకాశం జిల్లా కందుకూరు అండి. సొంతూరు. కందుకూరు కూడా కాదు, కందుకూరుకి పక్కన ఒక పల్లెటూరు కాకుటూరు. తర్వాత 1975లో నేను మాకు పక్కన టౌన్ అది కందుకూరు అనేది, అక్కడ చేరాను. అప్పటికే నేను గ్రామాధికారిగా పనిచేస్తున్నాను. అది మా వంశపారంపర్యంగా వచ్చిన, అది మా తాత చేశాడు. ఆయన తర్వాత నేను మున్సబుగా చేశాను. చేస్తూ కందుకూరుకు వచ్చాను. వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాధికార వ్యవస్థని రద్దు చేశారు. ఏదో ఆయనకు ఉన్నటువంటి కారణాల వల్ల. ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నాం. తర్వాత మేమంతా కోర్టుకు వెళ్ళాం. మాకు ఇప్పుడు మధ్యలో అంతగా తీసేశారు కదా ఉద్యోగాలు ఎలాగా అంటే, అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే 10th క్లాస్ పైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అందరినీ తీసుకోండి, మళ్ళీ వాళ్ళకి ఇప్పుడేట ఉద్యోగం రాదు, వాళ్ళ వయసు అయిపోయింది, కొంతకాలం సర్వీస్ చేశారు గవర్నమెంట్కి, అందువల్ల వాళ్ళకి మీరు ఉపాధి కల్పించాలా, ఆ అబోవ్ క్వాలిఫికేషన్ వాళ్ళందరినీ మీరు ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఆయన అప్పుడు కలెక్టర్స్కి పవర్స్ ఇచ్చారు. ఇంటర్వ్యూ చేసి 10th క్లాస్ అబోవ్ వాళ్ళని తీసుకోమని. మీరేం చదువుకున్నారు? నేను పియూసీ అండి. పియూసీ ఎందుకు ఆపేశారు? పియూసీతో మా తాతగారు కరణం చేస్తున్నారు, అప్పుడు ఉద్యోగం చేస్తున్నారు, మున్సిపల్ ఉద్యోగం. చనిపోయిన తర్వాత ఇక మా నాన్న వాళ్ళు కూడా ఇంక ఉద్యోగం చేయమని ప్రెజర్ చేశారు. మీ నాన్న ఏం చేసేవారు? మా నాన్న వ్యవసాయం. ఆయనకు చదువు లేదు కాబట్టి మున్సిపల్ పర్లేదు. మా తాత మున్సిపల్, ఆయన తర్వాత నేను. మా నాన్నకు చదువు లేదు. ఇది అంటే ఎట్లా సార్? మున్సిపల్ అనేది వంశపారంపర్యం. అంతే, అప్పట్లో వంశపారంపర్యం. మున్సిపల్ గానీ కరణం గానీ కూడా అంతే. కరణం కొడుకు మళ్ళీ కరణం అంతే. వాళ్ళు ఎవరో లేకపోతే వేరే వాళ్ళకి వస్తుంది, లేకపోతే వాళ్ళకే ప్రయారిటీ. తర్వాత 83లో ఈ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత 87లో మళ్ళీ ఈ కోర్టు ఉత్తర్వుల మేరకు విలేజ్ అసిస్టెంట్స్ గా ఇచ్చారు రామారావు గారు ఫస్ట్ గవర్నమెంట్ లో 4,800 మందికి ఇచ్చారు. 10,000 మంది వచ్చారు క్వాలిఫైడ్ పీపుల్. 10,000 మందిలో 4,800 మందిని సెలెక్ట్ చేసుకుంది గవర్నమెంట్. ఇంటర్వ్యూస్ పెట్టి మాకు ఫస్ట్ కలెక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి, ఇప్పుడు లోక్సత్తా కలెక్టర్ గారు, ఆయన ఇంటర్వ్యూ చేసి ఇచ్చారు నాకు ఉద్యోగం. దాంట్లో చేరాం. ఇక తర్వాత విలేజ్ అసిస్టెంట్ గా అక్కడక్కడ కొన్ని రోజులు చేశాము. కొంతకాలం తర్వాత అదే విఏఓగా విఆర్ఓగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి పేర్లు మారుస్తూ వచ్చారే కానీ మా వర్క్ మాత్రం అదే, రెవెన్యూ వర్కే. భూముల సర్వేలు కానీ, శిస్తు వసూళ్లు కానీ, సర్టిఫికేట్లు కానీ, పనేమో అదే. కాకపోతే గవర్నమెంట్ మారినప్పుడల్లా, సీఎం మారినప్పుడల్లా పేర్లు మారుస్తూ అనుగుణంగా అలా జరిగింది. ఈ ఉద్యోగం చేస్తూ మీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉండేటియా? అంటే ఖచ్చితంగా నాటకాలు ఉండేవి. నాటకాలు వేసేవాళ్ళ, చూసేవాళ్ళ? నాకు ఇంట్రెస్ట్ బాగా. అప్పట్లో ఏం వేయలేదు కానీ చూసేవాడిని, బాగా చూసేవాడిని. సినిమాలు కూడా చూసేవాడిని. ఎలాంటి నాటకాలు అంటే ఇష్టం ఉండేది? నాటకాలు ఎక్కువ పౌరాణికాలు చూసేవాడిని. అంటే మీ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఒంగోలు ఆ ఏరియా మొత్తం నాటకాలు బాగా అప్పట్లో బాగా వేసేవాళ్ళు. బండారు రామారావు, ఆహుతి సుబ్బారావు, చాలా మంది పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు. మా ఊర్లో ప్రతి సమ్మర్ లో
ఉంటాయి ఖచ్చితంగా. నెలకి 15 రోజులకి అలా వేస్తాను చూసాం. సాంఘిక నాటకాలు కూడా ఇంట్రెస్ట్. సమాజాలు హై స్కూల్లో చదువుకునేటప్పుడు 1-2 సాంఘిక నాటకాల్లో వేశాను. హై స్కూల్లో చదివితే అప్పుడే ఇంట్రెస్ట్ ఉంది మొదటి నుంచి అది. అదే మీరు పదవీ విరమణ చేయకముందే వచ్చారా సినిమా ఇండస్ట్రీకి? పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చారా? పదవీ విరమణ చెయ్యక ముందు మా అబ్బాయి ఉన్నాడు టీవీ రంగంలో. ఆయన చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయమంటే చేయలేదు. నేను ఉద్యోగం చేయను, డైరెక్షన్ రైటింగ్ నాకు ఇంట్రెస్ట్ ఇవి చేస్తానని మేము కొంతకాలం వద్దని నివారించాం. ఆయన కూడా ఆయన వినలేదు. ఆయన డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ ఫీల్డ్ లోకి దిగాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా వస్తుండేవాడు. ఏం చేస్తున్నాడు? ఆయన నటుడుగా ఉన్నాడు ఇప్పుడు. నటుడుగా ఉన్నాడు. రైటింగ్ రాస్తాడు, స్క్రిప్ట్ రాస్తాడు. ఏం పేరండి? ఇంటూరి వాసు. ఇంటూరి వాసు. ఆయన మొట్టమొదటి సీరియల్ అమృతం. మన వీళ్ళది గుణం గంగరాజు గారు. ఆ అమృతం సీరియల్లో ఈయన కామెడీ క్యారెక్టర్. సార్వాడ్ అని తమిళ క్యారెక్టర్. వాసు తెలుసండి బాగా. ఆ క్యారెక్టర్ గుర్తుపడతాను. ఆ క్యారెక్టర్ చేస్తూ ఆయన దగ్గర స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ బాగా నేర్చుకున్నాడు. ఆయన కూడా బాగా లైక్ చేసేవాడు. హార్డ్ వర్క్ చేస్తాడు. బాగా క్లిక్ అయ్యాడు అమృతం సీరియల్లో. మరి ఆల్రెడీ మీ అబ్బాయి సినిమా రంగం, టీవీ రంగంలో ఉన్నాడు కదా. మరి మీరు వస్తుంటే ఏమన్నాడు? మీ అబ్బాయి వస్తుంటే వద్దన్నారు. మీరు వస్తుంటే మీ అబ్బాయి ఏమన్నాడు? ఆయన కూడా వద్దన్నాడు. నేను చేస్తున్నాను కదా అన్నాడు ఫస్ట్ లో. నేను చేస్తానంటే వద్దని మీరు బాగా అపోజ్ చేశారు కదా, మరి నువ్వెందుకు ఇప్పుడు గవర్నమెంట్ మీకు రిటైర్మెంట్ ఇచ్చింది, రెస్ట్ తీసుకోమని కదా, రెస్ట్ తీసుకోక ఇవన్నీ రిస్క్ అన్నాడు. అయినా కూడా సరే నాకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది అంత ముందే. సరే ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, పొదుగు టీవీ చూస్తే ఏం చేస్తాంలే అలా అలా అలవాటు. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్? మా అబ్బాయి వచ్చి 2004, 20 ఏళ్ళు అయింది. మీరు? నేను వచ్చి 8 years 16లో వచ్చాను. 8 years దాటి. మొదటి ఆరంగరేటం ఎలా జరిగింది? అరంగేట్రం మొదట్లో వేరే ఇంకొక ఆయన నా ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన నేను చిన్న చిన్న సినిమాలు అట్లా పోతుండేవాడు. ఆయన ఎక్కువ చేస్తుండేవాడు అంత ముందు. ఆయనతో పాటు నన్ను కూడా రమ్మనేవాడు కాలక్షేపానికి. ఆయన కాలక్షేపానికి ఇద్దరు వెళ్తూ వెళ్తూ బోయపాటి శ్రీను గారితో పరిచయం అయింది, వేరే ఒక మిత్రుడు ద్వారాగా. సరైన సినిమా ఫస్ట్ ఆయన దాంట్లో అవకాశం వచ్చింది, ఆయన ఇచ్చాడు. దాంట్లో పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, 10-12 మంది ఉంటే ఒక మ్యారేజ్ సీన్ అట్లా చేస్తూ వచ్చాము. ఫస్ట్ సినిమా అది, అలా ఎంట్రీ. అంటే దాంట్లో డైలాగ్ దాంట్లో ఏం లేదు. జస్ట్ తర్వాత భగవంత్ కేసరి, ఈ మధ్య బాలకృష్ణ గారిని. ఫస్ట్ మీరు డైలాగ్ చెప్పిన సీరియల్ కానీ సినిమా కానీ? ఫస్ట్ డైలాగ్ చెప్పింది మల్లేని గోపిచంద్ గారి సినిమా అండి. సాయి ధర్మ తేజ హీరో. దాంట్లో సమ్మిడి గాంధీ గారు కూడా చేశారు ఆ సినిమా. దానిలో ఫస్ట్ డైలాగ్ రిటైర్ ఎంప్లాయ్, దాంట్లో కూడా రిటైర్ ఎంప్లాయ్ క్యారెక్టర్. రిటైర్ అవ్వబోయే ముందు ఎంప్లాయ్ క్యారెక్టర్ అది చేశాను. తర్వాత సీరియల్స్ చాలా చేశాను. మనసు మమత, గృహలక్ష్మి, వదిన. మనసు మమతలో ఏం క్యారెక్టర్స్? మనసు మమతలో 4 క్యారెక్టర్లు చేశాను సార్. అది 4 క్యారెక్టర్. ఎందుకంటే 13 ఏళ్ళు వచ్చింది. ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి ఒక జనరేషన్ మార్చేవాళ్ళు, ఫ్యామిలీ జనరేషన్. దానిలో ఆయన అనిల్ గారు డైరెక్టర్, మంచి సీనియర్ మోస్ట్ డైరెక్టర్, చాలా మంచి ఆయన. ఆయన మొదట ఒక బిల్డర్, రియల్ ఎస్టేట్ బిల్డర్ క్యారెక్టర్ కొన్నాళ్ళు. అది అయిపోయిన తర్వాత పోలీస్ కమిషనర్ క్యారెక్టర్. అది ఎక్కువ ఎపిసోడ్లు వచ్చింది, చాలా సార్లు వచ్చింది, బాగా వచ్చింది. ఒక కంపెనీ ఎండి. మా పిల్లలు అది అమెరికాలో ఉంటారు, మనం ఇక్కడ ఉండి కంపెనీ రన్ చేస్తుంటాం. తర్వాత 4వ క్యారెక్టర్ రిటైర్ అవ్వబోయే ముందు ఎంప్లాయ్. బిఫోర్ ఆ 4 క్యారెక్టర్స్ చేసే దాంట్లో. తర్వాత సార్ ఇప్పటి వరకు ఎన్ని సీరియల్ చేశారు, ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పుడు సీరియల్స్ 10 దాకా చేశాను. గృహలక్ష్మిలో జడ్జి క్యారెక్టర్ చేశాను. వదినమలో రైతు క్యారెక్టర్. తలంబరాలని ఉంటుంది పంతులు క్యారెక్టర్, పొన్నగట్నం, అది కూడా పంతులు క్యారెక్టర్. ఇటీవల విలేజ్ పెద్ద మనిషి, ఈ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్, దీనిలో మినిస్టర్ క్యారెక్టర్. సినిమాలు సార్? సినిమాలు ఒక 50 పైన అయినాయి, దాదాపు 60 దాకా అయినాయి. భగవంత్ కేసర్లో మంచి క్యారెక్టర్. తర్వాత ఇప్పుడు మహర్షి, దాంట్లో ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్. భరత్ అని నేను, దాంట్లో కూడా ఎమ్మెల్యే క్యారెక్టర్, అదే ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్. నాగార్జున గారితో ఒక యాడ్ చేశాను. ఆయన జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్, దాంట్లో ఆయన పక్కన చేశాను. చాలా రోజులైంది అది కూడా. నాకు అంబిషన్ బాలకృష్ణ గారి పక్కన చేస్తే హ్యాపీ, ఇంక తర్వాత చేయకపోయినా అంటే పెద్ద ఆయన టైంలో మేము ఫీల్డ్లోకి రాలేదు కాబట్టి ఆయన చాలా అభిమానం. ఆయనతో చేయలేకపోయాము. ఆయన దాంట్లో కృషి గారి డైరెక్షన్ లో అనుకోకుండా బయోపిక్, రామారావు గారి బయోపిక్ లో బాలకృష్ణ గారు చేసినప్పుడు ఆయనతో పాటు దానవేర సూరకర్ణ
బిట్ ఒకటి చేశాడు. ఆయన చేసిన సినిమాలు ఒక 25 మూవీస్ ఈయన బిట్లు చేశాడు. అదే క్యారెక్టర్స్ ఏం చేశాడు. రామారావు గారు చేసిన క్యారెక్టర్స్ ఈయన కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇట్లా. ఆ దాని వేరు కొర సినిమాలో నేను శకుని, ఆయన దుర్యోధనుడు ఇట్లా పక్క పక్కన. నేను ఈ పక్క శకుని, ఆ పక్క ఓ పద్యం ఉంటుంది, ఆ కృష్ణుడు పద్యం. ఆ కృష్ణుడు పద్యం ఏదంటే రాయబారానికి వస్తాడు కృష్ణుడు. ఆ సీన్ లో వచ్చినప్పుడు అంత ఎగతాళి చేయటం అనమాట. కౌరవులు దుర్యోధనుడు, సుయోధనుడు మంది బార్బలం అంతా కృష్ణుడు ఎగతాళి చేయడం అనమాట. ఆ సీన్ లో ఆయన దుర్యోధనుడు, నేను శకుని పక్క పక్కన. అది ఆ కోరిక తీరింది. చాలా బాగా మాట్లాడాడు ఆయన కూడా. ఆయన ఏదో కాఫీ అది ఇది అంటారు కానీ ఏం లేదు. ఆయన మూడు బాగున్నప్పుడు బాగా మాట్లాడతాడు. అడుగుతాడని మీరు ఎవరు, ఎక్కడ, ఏంటి. అంటే బాలకృష్ణ సినిమాలో ఇంకా చాలా చేశాను, దాదాపు 6-7 సినిమాలు చేశాను. ఆయన పక్కన కూర్చొని కాంబినేషన్ ఆయన కాంబినేషన్ లో చేసిన సినిమా అది. అది ఆ కోరిక తీరిందంట. ఆ కోరిక 6-7 చేశాను. భగవంత్ కేసు చేశాను. మొన్న ఇంకోటి ఫ్రాక్షన్ సినిమా ఒకటి అదే చేశాను. వీరసింహారెడ్డి. దానికంటే అంతకు ముందు కూడా 2-3 చేశాను. మొత్తం 6-7 సినిమాలు చేశాను ఆయనతో. ఆయన పక్కనే కూర్చొని యాక్ట్ చేసింది అది. మీకు వేషాలు వెతుక్కుంటా వస్తాయా, మీరు వేషాలు వెతుక్కుంటారా? మొదట్లో ఎత్తుక్కోవాల్సిందే, నేనే కాదు, ఎవడైనా ఎత్తుక్కోవాల్సిందే. వాడు రిజిస్టర్ అయ్యి గుర్తింపు వచ్చేదాకా ఎవరైనా ఆఫీసులకు పోవాల్సిందే, అడగాల్సిందే, మేనేజర్స్ పట్టుకోవాల్సిందే. జరిగింది మొదట్లో. నాకు ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. మొన్న ఒక సినిమాలో తాత క్యారెక్టర్ చేశాను, సుహాస్ హీరోగా. ఉప్పు కప్పురం అని జరిగింది. దానిలో వాళ్ళే పిలిచి చూసి ఒక డైలాగ్ చెప్పాను, ఓకే చేశారు. ఈ సినిమాలు చేశారు ఇప్పటి వరకు, అంటే ఈ మధ్య కాలంలో టు బి రిలీజ్ 6 ఉన్నాయి సార్. 6 సినిమాలు. విశ్వంబర్ ఒకటి ఉంది, చిరంజీవి గారిది. దాంట్లో కూడా రిజిస్టర్డ్ క్యారెక్టరే. ఉప్పు కప్పురం ఒకటి ఉంది. 1920లో భీమవరం అనేది చిన్న సినిమా, అది కూడా మంచి క్యారెక్టర్. అది ఒక పెద్ద వయసు మళ్ళిన ముసలాయన్ని, వైఫ్ ఉండదు, ఒక కన్యాశుల్కం టైప్ లో ఒక చిన్న అమ్మాయిని, వయసు తక్కువ అమ్మాయి నా దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు నాకు ఇస్తారనమాట. ఆ క్యారెక్టర్ అది. అది ఇంకా రిలీజ్ కాలేదు. అది సుమర్ ఒకటి, అది ఒకటి, ఇది ఒకటి. మళ్ళీ నేను ఉన్నాడు కదా ముమ్మటి గారు అబ్బాయి, దుల్కన్ సల్మాన్, ఆయన సినిమా ఒకటి ఇంకా రిలీజ్ కాలేదు, అది ఒకటి చేసాం మొన్న. సార్ అంతా బాగానే ఉంది కదా సార్. మీరు అంటే మునసబు అనేది చాలా పవర్ఫుల్ ఊర్లో. అవును, మునసబు అప్పట్లో విలేజ్ లో జస్ట్ లైక్ వాళ్ళు కింగ్ ఆఫ్ ద విలేజ్. అంతే అంతే. దాని తర్వాత నిమ్మకాయ చౌడేం చేయడానికి లేదు కాదని కూడా ఆ రోజుల్లో విలువ కూడా ఉందండి. అట్లా ఎలాగంటే ఇప్పుడు ఊర్లో ఇప్పుడైనా చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఏది ఇద్దరు రైతుల మధ్యనో, భార్యాభర్తల మధ్యనో, లేకపోతే కుటుంబంలోనో, ఆస్తి పంపకాల దగ్గరనో, ఇటువంటివన్నీ గొడవలు వస్తాయి. ఇటువంటివన్నీ ఊళ్ళో ప్రెసిడెంట్, మున్సబు, పెద్ద మనుషులు కూర్చొని తీర్చేసేవాళ్ళు అంతే. అది పోలీస్ స్టేషన్ దాకా కేసులు, వ్యవహారం వెళ్ళే పనే లేదు అప్పట్లో. వీళ్ళే కదా ఊళ్ళోనే పరిష్కారం అయిపోయింది. కాకపోతే మీ మీద ఈ మారిన రాజకీయ పరిస్థితుల వల్ల ఇప్పుడు అంత అదే సార్, ఈ మునసభల మీద ఈ లెఫ్టిస్ట్ పార్టీలు వాళ్ళు ఊరికి మునసభను అనే పాటలు కూడా వచ్చాయి మీ మీద. అంటే దుర్మార్గులు, దుష్టులు వీళ్ళు, వీళ్ళ అరాచకాలు అనగొట్టాలి అంటే అనే కాన్సెప్ట్ తో నేను చెప్పను అంత పాటలు కూడా వచ్చాయి. అంటే ఇందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా అలాంటి ఒక మంచి గౌరవనీయమైన ఒక పదవిలో ఉండు, తర్వాత కూడా రెవెన్యూ ఆఫీసర్ గా, అది కూడా కొంచెం ఇంపార్టెంట్ వర్కే కదా సార్ ఉంటూ, అది అయిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చారు మీరు. అక్కడ మీ ఊరు వేరు, మీ ఊర్లో మీ చుట్టూ ఉండే జనాలు వేరు. మునసబు అనే గౌరవము, దాని తర్వాత రెవెన్యూ ఆఫీసర్ ఉండే గౌరవము, అవన్నీ ఉండేవి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఏమి ఉండవు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఏమి ఉండవు. ఉండనప్పుడు మీరు ఎలా అడ్జస్ట్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి? ఇప్పుడు చిన్న క్యారెక్టర్, ఏదో ఫస్ట్ డైలాగ్ లేని ఒక క్యారెక్టర్, జనంలో నిలబడే ఒక క్యారెక్టర్ చేశారు. దాని తర్వాత ఏదో సీరియల్ గిరియల్ వాటిలో డైలాగ్ క్యారెక్టర్లు చేశారు, తర్వాత సినిమాల్లో చేశారు. అంటే అన్ని తరహా పాత్రలు చేశారు మీరు. డైలాగ్ ఉన్న పాత్ర, జనంలో నిలబడే పాత్ర, అది మీకున్న ఇంట్రెస్ట్ తో మీరు ఎలా ఇక్కడ సర్దుకోగలిగారు? ఇప్పుడు అది ఉంటది కదా పాత వాసన. దానికి సమాధానం మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది. ఎలాగంటే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అన్నారే. ఇప్పుడు ఎవరైనా సరే
ఇష్టమైన పనిని కష్టమైనా చేస్తాడు. ఓ ఆ పని మీద ఇష్టం ఉంది, అది కష్టమైనా చేస్తాడు, భరిస్తాడు అన్నమాట. అట్లా అడ్జస్ట్ అయిపోయావు మొదట్లో. ఎందుకంటే మనం రిజిస్టర్ కావాలి, గుర్తింపు రావాలి, ఒక ఆర్టిస్ట్ గా పేరు రావాలి. నాకు 10-12 సినిమాలకి వచ్చింది బాగా. తర్వాత ఈ మధ్య వ్యూహం అనే సినిమా ఆర్జీవి గారిది చేశాను. ఆర్జీవి గారి డైరెక్షన్ లో వ్యూహం, దానిలో రోషయ్య క్యారెక్టర్, అది బాగా గుర్తింపు తెచ్చింది. అది 100% షూట్ అయింది ఆ క్యారెక్టర్ నాకు వ్యూహంలో. వ్యూహం నడవడం కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఫేస్ ఫీలింగ్స్ అవి కూడా అది బాగా గుర్తింపు వచ్చింది. అది చూసిన తర్వాత యాత్ర 2 వాళ్ళు కూడా అదే క్యారెక్టర్ కి సేమ్ క్యారెక్టర్ ఇచ్చారు, సేమ్ క్యారెక్టర్. ఈ 2 సినిమాల్లో ఆ క్యారెక్టర్ చేశాను. అది నాకు ఇండస్ట్రీలో కూడా అందరు గుర్తింపు వచ్చింది బాగా. మా తోటి ఆర్టిస్టులు అందరూ కూడా ప్రజెంట్ ఇప్పుడు నన్ను నా పేరుతో పిలవరు, రోషయ్య అనే పిలుస్తారు. ఆ పేరు పడిపోయింది అట్లా. అది ఇష్టమైన ఇది కాబట్టి సర్దుకోకపోయాం. మున్సిపల్గా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ గ్రామాధికార వ్యవస్థలో కరణాలలో కొంతమంది మీరు చెప్పిన పద్ధతిలో ఉన్నారు, కానీ కొంచెం జనాన్ని ఇబ్బంది పెట్టడం చేయడం అంటాడు. మున్సిపల్ ఎవడు కూడా గౌరవం కోసం చేసిన వాళ్ళే ఉద్యోగం. అవును. మున్సిపల్ ఎందుకంటే గౌరవం కోసం అంటే ఆ రోజుల్లో మున్సిపల్ ఊళ్ళో కొంచెం మంచివాడిని, గట్టివాడిని, పెద్ద రైతునే పెట్టేవాళ్ళు ఆ రోజులు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన వ్యవస్థ అది, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన వ్యవస్థ. పన్నులు వసూలు చేయడానికి కానీ, ఇప్పుడు ఈ ఊళ్ళలో తగాదలు పార్టీ తిరగడం చేయడం, కొంచెం డామినేట్ ఉండే పర్సన్నే సెలెక్ట్ చేసేవాళ్ళు మున్సిపల్కి. కరణానికేమో ఎక్కువ బ్రాహ్మణులని పెట్టేవాళ్ళు, లెక్కలు రాయడానికి, కొలవడానికి, పొలాలు అటువంటి. కొద్దిగా 10%. ఇప్పుడు ప్రతి రంగంలో మంచి చెడు ఉంది, ప్రతి రంగంలో మంచి చెడు. ఇప్పుడు సినిమాలో విలనో హీరో ఎలా ఉన్నాడో అదే మాదిరిగా ప్రతి రంగంలో ఉంది. మీకు ఎప్పుడన్నా ఇబ్బందికరమైన సంఘటనలు జరిగాయా? నేను ఇంత బతుకు బతి మళ్ళీ నీ అమ్మాయికి వచ్చి అవమానపడ్డాను, ఇబ్బంది పడ్డాను అనే ఎప్పుడన్నా జరిగిందా అట్లా మీకు? అట్లా అవమానపడడం, ఇబ్బంది పడడం ఏం జరగలేదండి. ఎందుకంటే మనం లిమిటెడ్ గా ఉంటాం, ఊరికి అనవసరంగా పూసుకోవడం, రాసుకోవడం, మాట్లాడటం, చేయటం ఉండదు. మనకి ఇచ్చిన క్యారెక్టర్, డైలాగ్ చెప్పిన పని అంతవరకు చేయడం, మళ్ళీ పక్కన కూర్చోవడం చేయడం, ఊరికి అందరినీ గెలకడం చేయడం, అది నాకు ఉండదు. తర్వాత ఇంకోటి వయసు అయిన వాళ్ళం కాబట్టి మాకు గౌరవంగానే చూశారు, ఇబ్బంది ఏం పడలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఏదైనా కొన్ని సినిమాలకు వెళ్ళినప్పుడు ఒక 20-30 మందిని పెట్టినప్పుడు ఉండేది 1-2 షాట్లే ఉంటాయి. మిగతా టైం అంతా ఏదో మాట్లాడుకుంటూ చేసుకుంటూ కూర్చోవడం ఉండేది. ఓ 2-3 సినిమాలకి స్టాండింగ్ సినిమాలకి వెళ్ళాం అందరితో పాటుగా. ఈ చేయకూడదు, ఎందుకులే గుర్తింపు లేవని పెట్టిన. త్రిబుల్ ఉంది, త్రిబుల్ ఆర్ సినిమా ఉంది. దాదాపు మా వాళ్ళు 200-300 మందికి పైన చేశారు ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కాకుండా మా ఆర్టిస్ట్ వెళ్ళాను. అందులో తెలిసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు ఒక అబ్బాయి, సురేష్ అని, మా వాడి ఫ్రెండ్. వెళ్ళిన తర్వాత మామూలు ఫోన్ లో చెప్తేనే ఈ సినిమా వద్దులే అంకుల్ మీకు అది ఇది అన్నాడు. ఏమో 2 హీరోలు, రాజమౌళి గారి డైరెక్షన్, ఆ సినిమాలో చేయాలని కోరుకుంటది కదా, మళ్ళీ వాడు వచ్చి ఒకసారి లొకేషన్కి వెళ్ళాను. లొకేషన్కి వెళ్ళిన తర్వాత వచ్చారని చెప్పి ఆయన బాబు పిలిచిపోవాలి, సరే ఉండండి అని ఆ బట్టలు ఆయన చూపించాడు. ఏది వీళ్ళకి వేసే బట్టలు, జనం అంతా అప్పుడు ఆ రోజుల్లో కదా, చాలా పాత రోజులు, 7 దాకా పంచులు, ఇవి డ్రెస్సులు చేస్తారా మరి, ఇది నువ్వు చేస్తానంటే నీకు వాటిలో మంచి డ్రెస్ ఇప్పిస్తాను, నాకైతే ఇష్టం లేదు, నువ్వు తెలిసినవాడు కాబట్టి ఈ గుంపులో పోయిందా 300-400 మంది నుంచి వరకు నిలబట్టే ఉందని సాయంత్రం దాకా. అదే నాడు చూశాను. చూసిన తర్వాత వేస్ట్, ఒకవేళ 2 హీరోలైనా ముందే వేస్ట్లే, ఇటువంటి ఎందుకు చేయడం అని వచ్చేసి చేయలేదు. ఇబ్బంది పడ్డారు అంతసేపు నిలబడ్డానికి. అంటే వయసు కూడా ఏదైనా ఒక చిన్న డైలాగు లేదా కొంచెం విలువైన క్యారెక్టర్లు, ఎమ్మెల్యేనో ఎంపీ. తర్వాత నేను జడ్జి క్యారెక్టర్లు చేశాను 4 సినిమాలు, సీరియల్స్ కూడా చేశాను. జడ్జి క్యారెక్టర్ నాకు బాగా ఇంట్రెస్ట్. జడ్జి, మినిస్టర్ అట్లా. మీకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఇప్పుడు? జడ్జి వస్తున్నాయి, ఈ పొలిటికల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఎక్కువ మినిస్టర్, విలేజ్ లో ఒక పెద్ద క్యారెక్టర్, అట్లాంటివి వస్తున్నాయి ఎక్కువగా. సీరియల్స్ చాలా సీరియల్స్ కి ఆ విలేజ్ పెద్ద క్యారెక్టరే పిలిచారు. ఇప్పుడు చిరంజీవి, లక్ష్మీ శోభ అయితే, ఇంకోటి పడమటి సంజారాగం ఒకటి చేశాను, అది కూడా విలేజ్ పెద్ద క్యారెక్టరే, విలేజ్ లో ఒక వెళ్ళరు అనమాట. ఇప్పుడు ఎంత ఇస్తారు సార్ మీకు సినిమాకు పిలిస్తే? మొదట్లో తక్కువే సార్, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో ఈ పెద్ద పెద్ద సినిమాల అందరూ కూడా కోఆర్డినేటర్స్ వ్యవస్థ వచ్చింది. వీళ్ళు ఏంటంటే మేనేజర్ని పెట్టుకొని, మేనేజర్ ఒక 50 మందినో 100 మందినో ఫోన్లు చేయడం, బళ్ళు పెట్టడం చేయడం, మాకెందుకు ఈ రిస్క్ అంతా అని చెప్పి కోఆర్డినేటర్స్ చేశారు. అంటే వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకున్నారు. కోఆర్డినేటర్స్ కొంతమంది పర్వాలేదు,
కొంతమంది అక్కడ పేమెంట్ తీసుకొని ఉమ్, వీళ్ళకి సరిగా ఇవ్వకుండా ఉమ్, లేట్గా ఇవ్వడం, తిప్పుకొని ఇవ్వడం ఉమ్, అంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఉమ్. ప్రజెంట్. భవిష్యత్తు ఏంటి సార్ మీరు అంటే ఒక ఒక ఎరా అయిపోయింది ఉద్యోగం ఇది కూడా దీంట్లో కూడా సాటిస్ఫాక్షన్కి వచ్చారు. ఇంట్లో నాకు ఇష్టం ఉండొచ్చాను ఒకటి. ఉమ్. నేనేంటి అన్నీ చేశాం కాబట్టి, ఉద్యోగం చేశాం, వ్యాపారం చేశాం, వ్యవసాయం చేశాం. ఇది చివరిలో ఉమ్. ఒక ఆర్టిస్ట్ గా గుర్తింపు అయ్యి ఇక విశ్రాంతి తీసుకోవటమే. అదే ఈ అన్ని రంగాల్లో ఏ రంగం తృప్తినిచ్చింది మీకు? ఆ ఉద్యోగం తృప్తినిచ్చింది, ఇది కూడా తృప్తినిచ్చింది, ఉమ్. సినిమా రంగం కూడా. ఏంటి సార్ మీ గోల్ ఏంటి? గోల్ ఉంది, ఇంకా వయసు అయిపోయింది, ఇంకా ఏ వచ్చినాయి చేసుకుంటా పోవటం, ఉమ్. ఇంట్లో రెస్ట్ తీసుకోవటమే. మీరు క్లిక్ అయిన తర్వాత మీ కొడుకు ఏమన్నాడు? మీ మీ సినిమాలో ఇప్పుడే మీ సినిమా కొడుకు మెచ్చుకున్నప్పుడు మీకు ఇప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు కొడుకు ప్రయోజకుడైతే తండ్రి సంతోషిస్తాడు కదా. అవును. ఆ? అంతకంటే ఏం కావాల్సింది. ఇప్పుడు అంతేలేండి. మనం ఆస్తులు బస్సులు కోట్ల ఆస్తులు సంపాదించి ఇచ్చినా కూడా ఉమ్. పేరు సంపాదించుకున్నంత విలువ ఆస్తిలో ఉండదు, ఆస్తిలో నాకు ఉండదు. తెలిసి. ఇప్పుడు మనిషి జీవించడానికి కావాల్సిన సదుపాయాలు, ఆస్తులు కానీ డబ్బు కానీ ఉండాలి. ఉమ్. మితిమించి ఉన్నా కూడా ఇబ్బందులే, ఇబ్బందులే. అంతేగాని దాన్ని కాపాడుకోలేదు. సుఖం ఏం లేదు. దాన్ని కాపాడుకోవడానికి రకరకాల అవును సార్. ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే బాగానే ఉంది, ఆయన కూడా హ్యాపీగానే ఉన్నాడు. ఆయనకి బాగా గుర్తింపు ఉంది ఆయన గుర్తింపు. ఇండస్ట్రీలో, టీవీ ఫీల్డ్ లో కానీ. ఇప్పుడు ఎవడు కూడా ఉమ్. నేను ఎక్కువగా చెప్పను పలానా అబ్బాయి మా అబ్బాయి అని, ఎందుకు ఆయన పేరు మనం ఎందుకు చెప్పాలి, ఎటో ఒకటి తెలుస్తుంది. తెలుసు. ఎవరో పక్కన మా ఆర్టిస్టులు చెప్తారు, "ఈ వాసు గారి ఫాదర్ అండి ఈయన" అని చెప్తాడు ఎవడో. అదే. అది చెప్పిన తర్వాత డైరెక్టర్ మేనేజర్, అయ్యో మీరు వాసు గారి ఫాదర్ అంటే ఉమ్. చెప్పలేదే అంటారు. దేనికి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదులే ఇట్లా అంటాను. ఆయనకు బాగా గౌరవం ఉంది, వాల్యూ ఉంది. ఉమ్. అదే దాదాపు 20 ఏళ్ళకి చేస్తున్నాడు. ఆ ఫస్ట్ సీరియల్లోనే బాగా గుర్తింపు వచ్చింది గుర్తింపు ఆయనకి. ఆ అమృతం సీరియల్లో సార్వాటి క్యారెక్టరే బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఎట్లుంటదంటే ఇప్పుడు మీ తాతగారి నుంచి మీకు మురసపు ఉద్యోగం సంక్రమించింది. అవును. అది ఇది తరం తర్వాత అవును. ఇక్కడే రివర్స్ ఏమైంది, మీ కొడుకు తర్వాత సినిమా ఇండస్ట్రీ అవును. మీ కొడుకు పేరు వచ్చిన తర్వాత మన తర్వాత మీకు పేరు వచ్చింది. వచ్చింది. అవును. మామూలుగా కొడుకు వారసత్వం ఉంటది. మీరన్న మాటే ఎల్వి శ్రీరామ్ గారు ఒక సినిమాలో అన్నాడు. సినిమా అంటే రవితేజ గారి సినిమా, RFC లో జరుగుతుంది. హ్యాల్ టికెట్ సినిమా అనుకుంటా, దాంట్లో కూడా ఆయన చేశాడు. బ్రహ్మానందం గారు, రఘు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ రెండు కూర్చున్నాం, అందరూ స్టార్ట్ అయిపోయినాక. అంతకుముందు మొర చూసుకోవడం పరిచయం లేదా, మీరు ఎవరండి ఏంటంటే నేను ఫలానా అండి ఓహో, అందరూ తండ్రుల తర్వాత కొడుకులు ఇండస్ట్రీకి వస్తుంటే మీరు కొడుకు ద్వారా ఇండస్ట్రీకి వచ్చారు అన్నాడు శ్రీరామ్ గారు. గొప్ప కాంప్లిమెంట్ అది. సార్ చాలా ధన్యవాదాలు. మేము పిలవంగానే మా స్టూడియోకి వచ్చి మీ మీ అంటే మీ పర్సనల్ జీవిత ప్రయాణము, సినిమా జీవిత ప్రయాణము, ఇవన్నీ ఆసక్తికర అంశాలు మాకు చెప్పారు. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సోషల్ పోస్ట్ మీడియా ప్రేక్షకులకి, మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ సార్.